ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನೆ ಚಂಡಾಸುರದಮನೆ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನೆ ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನೆ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಅಷ್ಟಮಾತೃಕಾರೂಪಿಣಿ ಅಷ್ಟಮಾತೃಕಾರೂಪಿಣಿ ನವದುರ್ಗಾಕೃತಿಧಾರಿಣಿ ನವದುರ್ಗಾಕೃತಿಧಾರಿಣಿ ದುರ್ದಮ ಖಂಡನಕಾರಿಣಿ ದುರ್ಮದ ಖಂಡನ ಧೋರಣಿ ದುರ್ದಮ ಖಂಡನಕಾರಿಣಿ ದುರ್ಮದ ಖಂಡನ ಧೋರಣಿ ದುರ್ಮದ ಖಂಡನ ಧೋರಣಿ ದುರ್ಮದ ಖಂಡನ ಧೋರಣಿ ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನೆ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನೆ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಸಪ್ತಶತಿ ಮನು ಸಂಸ್ತುತ ಸಪ್ತಶತಿ ಮನು ಸಂಸ್ತುತ ಲಲಿತಾಖ್ಯಾನೆ ಪ್ರಸ್ತುತ ಲಲಿತಾಖ್ಯಾನೆ ಪ್ರಸ್ತುತ ದೇವಿ ಸೂಕ್ತೈರಭಿಷ್ಟುತ ತ್ವಂ ಭವ ದೇವಿ ಮಯಿ ಮುದಿತ ದೇವಿ ಸೂಕ್ತೈರಭಿಷ್ಟುತ ತ್ವಂ ಭವ ದೇವಿ ಮಯಿ ಮುದಿತ ತ್ವಂ ಭವ ದೇವಿ ಮಯಿ ಮುದಿತ ತ್ವಂ ಭವ ದೇವಿ ಮಯಿ ಮುದಿತ ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನೆ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನೆ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಐಂ ಹ್ರೀಂ ಶ್ರೀಂ ಮನು ಜಪತುಷ್ಟ ಐಂ ಹ್ರೀಂ ಶ್ರೀಂ ಮನು ಜಪತುಷ್ಟ ಸರಿ ಗ ಪದನಿ ಸ್ವರ ಪುಷ್ಟ ಸರಿ ಗ ಪದನಿ ಸ್ವರ ಪುಷ್ಟ ಓಂಕಾರಾದ್ಭುತ ರವಘುಷ್ಟ ಓಂಕಾರಾದ್ಭುತ ರವಘುಷ್ಟ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ಥಿತಿಶೇಷ್ಟ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ಥಿತಿಶೇಷ್ಟ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ಥಿತಿಶೇಷ್ಟ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ಥಿತಿಶೇಷ್ಟ ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನೆ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನೆ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಖಂಡಿತ ಪಾಪ ಭವ ಜನನಿ ಭವ ಜನನಿ ಭವ ಜನನಿ ಅಂಬಾ ಭವ ಜನನಿ ಅಂಬಾ ಭವ ಜನನಿ जय बोलो चंडी माता को जय। ఈరోజు మైసూరు చాముండేశ్వరి అమ్మవారి ప్రధాన అర్చకులు కూడా అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దంపతులు, అది కూడా ఒక విశేషం. ఈరోజు నక్షత్ర ప్రకారంగా సత్యనారాయణ స్వామి వారి చాలా ముఖ్యమైన రోజు. అటువంటి ఆ రోజు కూడా మనకు కలిసి రావటం, అదే రోజు
సత్యము, ధర్మం, ఇవి రెండు ప్రధానం. ముందే చెప్పుకున్నాం కదా, సత్యం వద ధర్మం చర అన్నట్టుగా ఆ సత్యధర్మాల కోసం ఈరోజు చండీ హోమ పూర్ణాహుతి సమర్పణ. అవి రెండు బాగుంటే మనమంతా బాగుంటాం, మనకు అన్నీ బాగుంటాయి. అది ముఖ్యమైనది. అందువల్ల ఆ అమ్మవారిని ఆ సత్యధర్మాలకై ప్రార్థన చేస్తూ ఇక జైమిని భారతంలో మనం ప్రవేశిస్తే, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్. ఓం నమో జైమినయే. ఆ జైమిని మహర్షి భీమసేనుడు వెళ్ళి ఆహ్వానం చేయటం, కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడి ఆస్థానానికి రావటం, వస్తున్నప్పుడు ఆయన్ని రకరకాల వాళ్ళందరూ కూడా చూసి తమ రకరకాల భావాల్ని భగవంతుడితో చెప్పుకోవటం, ఈ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. అక్కడ హాస్యంగానూ చెప్పారు, తత్వంగానూ చెప్పారు, ధర్మపరంగాను కూడా చెప్పారు. ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాక ఇక యుధిష్ఠిరుడు ద్రౌపదీదేవిని, సుభద్రాదేవిని, దేవకీదేవిని, అక్కడ ఉండే ఇతరుల్ని కూడా ఆహ్వానం చేయమని పంపించాడు. వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళని మీరు వెళ్ళి ఆహ్వానం చేయాలి అంటే వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఆ యవనాశ్వుడు, ప్రభావతీదేవి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఎందుకు పంపించాడు అంటే, ఇదిగో వీళ్ళని మేము గెలిచాము అని చెప్పడానికి. అప్పుడే గెలవటం ప్రారంభం అయిపోయింది. కృష్ణ స్మరణతోనే గెలవటం, గెలుపు అనేది ప్రారంభం అయిపోయింది అని చూపించేందుకోసం వాళ్ళని పంపించాడు. వీళ్ళందరూ వెళ్ళారు, అందరికీ స్వాగతం పలికారు, అందరూ మాట్లాడుకున్నారు ఎలా ఉన్నారు ఏమిటి అంతా. అప్పుడు ఒక విచిత్రమైన సంభాషణ జరిగింది. ఎవరికి అనంటే ద్రౌపదీదేవికి, సత్యభామాదేవికి. ఎటువంటి సంభాషణ అది అనంటే, సత్యభామాదేవి ఆవిడ రజోగుణంతో కూడిన భక్తురాలు. ఆవిడలో ఒక విశేషత, ఆవిడ ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది, ఆవిడ చేష్టలు అలాగే ఉంటాయి, ఆవిడ అంటుంది అనిపించుకుంటుంది, ఆవిడకేమీ మొహమాటం లేదు. అన్నవాళ్ళు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని వాళ్ళు అన్నారు. ఎదుటి వాళ్ళంటే బాధపడకూడదు, నువ్వు అన్నావుగా వాళ్ళు అన్నారు ఆవిడ సిద్ధంగా ఉంటుంది, అంటుంది అనిపించుకుంటుంది. అది ఆవిడ పద్ధతి.